రేడియేషన్ థెరపీ అనేది క్యాన్సర్ చికిత్సలో చాలా ఇంపార్టెంట్ భాగం అన్నమాట. చాలామందికి రేడియేషన్ థెరపీని అడ్వైస్ చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా అది ఎలా పనిచేస్తుందో ఎవరికైనా క్యూరియాసిటీ ఉందా? హలో, ఐఎమ్ డాక్టర్ ప్రదీప్ కారుమంచి, కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్, యశోద హాస్పిటల్స్, సోమాచిగూడ, హైదరాబాద్. రేడియేషన్ థెరపీ అనేది ఒక లేటెస్ట్ టెక్నాలజీ తోటి మనం క్యాన్సర్కి వాడే చికిత్సా విధానం. రేడియేషన్ థెరపీ అంటే మనకి అనుధార్మిక శక్తి ఉంటుంది కదండి, ఎక్స్రేస్ ఉంటాయి. దానిలో హై ఎనర్జీ ఎక్స్రేస్ని తీసుకొచ్చి బాడీలో క్యాన్సర్ కణాలు ఎక్కడున్నాయో వాటి మీదకి పంపించడం జరుగుతుంది. దీనివల్ల ఆ క్యాన్సర్ కణాలు డిఎన్ఏ జెనెటిక్ మెటీరియల్ డ్యామేజ్ అయ్యి అవి మళ్ళీ డెవలప్ కాకుండా దాన్ని ఆపడం జరుగుతుందన్నమాట. సో క్యాన్సర్ కణాలని హై ఎనర్జీ ఎక్స్రేస్ ద్వారా చంపేసి దాన్ని మళ్ళీ డెవలప్ కాకుండా చేసే పద్ధతినే రేడియేషన్ థెరపీ అంటారు. దీనిలో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ చాలా డెవలప్ అయినాయి. ఒకనొకప్పుడు డైరెక్ట్గా రేడియో యాక్టివ్ మెటీరియల్ యూజ్ చేయాల్సి వచ్చేది, లైక్ రేడియం కానీ కోబాల్ట్ కానీ ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ నుంచే ఈ హై ఎనర్జీ ఎక్స్రేస్ని డెవలప్ చేసి సేఫ్గా పేషెంట్కి క్యాన్సర్ ఏ ఏరియాలో ఉందో అంతవరకే ప్రిసైజ్గా మనం పంపించి పక్కన ఆర్గన్స్ని ఎలా కూడా డ్యామేజ్ కాకుండా మనం ప్రిసైజ్గా యాక్యురేట్గా ట్రీట్మెంట్ ఇవ్వటం ఇప్పుడు జరుగుతున్నాయి. దీనిలో ఇంకా లేటెస్ట్గా రేడియో సర్జరీ అనే విధానం ద్వారా అతి తక్కువ రోజుల్లో, అంటే 1 రోజు నుంచి 5 రోజుల లోపలే క్యాన్సర్స్ని ఎర్లీ స్టేజ్లో డైరెక్ట్గా క్లియర్ చేయడం జరుగుతున్నది. సో ఈ రేడియేషన్కి లేటెస్ట్ పద్ధతుల్లో చాలా రకాల మషిన్స్ ఉన్నాయి. సిటీ గైడెడ్ లినాక్స్ అని చెప్పేసి, లేదంటే ఎంఆర్ఐ గైడెడ్ లినాక్స్ అని చెప్పేసి ఉన్నాయి. వీటిలో ఏంటంటే రకరకాల టెక్నాలజీ యూజ్ చేసి ప్రిసైజ్గా క్యాన్సర్ని ఎక్కడ ఉందో దాన్ని మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మోషన్ గైడెన్స్ అంటే 4D గేటింగ్ టెక్నాలజీ ద్వారా కదులుతున్న క్యాన్సర్ కణాలని కూడా ఎగ్జాక్ట్గా దాన్ని ప్రిసైజ్గా మ్యాప్ చేసుకొని అదే ఏరియాలో ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. దీనివల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎగ్జాక్ట్గా హై డోసెస్ తోటి క్యాన్సర్ కణాలని చంపేయడం జరుగుతున్నది. థ్యాంక్ యూ. If you found this video useful, like, comment, and subscribe for more health updates.